కాసింత వినోదం జీవితకాల విషాదాన్ని నింపితే, ఒకరి ఆనందం మరొకరికి శాపంగా మారితే, చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ అలరించే పతంగుల పండుగ కొన్ని చోట్ల వికటించి అనేక కుటుంబాల్లో కడగండ్లను మిగులుస్తోంది. అవును, పతంగి దారం నెత్తురు చిందిస్తోంది, కొందరికి ఉరితాడవుతోంది, ఉసురు తీస్తోంది. కారణం గాలిపటాలు ఎగరవేయడం కోసం వాడే డేంజరస్ మాంజా. చైనీస్ మేడ్ మాంజాల్ని వాడితే అవి డెడ్లీ కైట్స్ అవుతాయి. వాటిని అమ్మకండి, కొనకండి అని ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా నో యూస్. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బైక్ పై వెళ్తూ ఉండగా మాంజా చుట్టుకోవడంతో చేయి కోసుకుపోయింది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర బైక్ పై వెళ్తున్న మరో యువకుడికి చైనా మాంజా వల్ల గొంతుకు తీవ్ర గాయమైంది. పండక్కి ముందే పతంగుల పండుగ ప్రాణాంతకంగా మారడంతో కాకీలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చైనా మాంజా సేల్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ షాపుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. కాటన్ థ్రెడ్ కాకుండా చైనీస్ మాంజా థ్రెడ్ ని వినియోగిస్తే కేసులు పెట్టి దుకాణాల్ని సీజ్ చేస్తున్నారు. 1 వీక్ నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి చూసినాం. 2 డేస్ బ్యాక్ కూడా టీసీఎఫ్ సార్ ఆధ్వర్యంలో ఒక 120 మెంబర్స్ తోటి చేసాం. కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు 200 షాపులు ఉంటాయి, బిజినెస్ ఏరియా మొత్తం చేసినాం. దాంట్లో ఒక 250 ప్రొహిబిటెడ్ మాంజాస్ కూడా సీజ్ చేయడం జరిగింది. 16th వరకు సంక్రాంతి ఫెస్టివల్ 16th వరకు ఉన్నది. 16th వరకు రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్పెషల్గా ఈ 2-3 డేస్లో ఎక్కువ ఉంటుంది మా బిజినెస్. సో స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. గత 4 రోజుల్లోనే 43 లక్షల విలువైన 2150 బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా అమ్మకంపై 29 కేసులు నమోదు చేసి 57 మందిని అరెస్ట్ చేశారు. గత నెల రోజుల్లో అయితే తెలంగాణ వ్యాప్తంగా 132 కేసులు నమోదయ్యాయి. 1.68 కోట్ల విలువైన 8376 బాబిన్లు సీజ్ అయ్యాయి. మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి జ్యోతిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జ్యోతి, చైనీస్ మాంజాలు అమ్మినా నేరమే, కొన్నా నేరమే అని హెచ్చరిస్తున్నారు సిపి సజ్జనర్. వార్నింగ్లు, స్పెషల్ డ్రైవ్లతోనే సరిపడతారా, లేదా పండగలోగా మాంజా ప్రమాదాల నివారణకు ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? గాలిపటాలు ఎగరాల్సింది ఆకాశంలో కానీ అమాయకుల ప్రాణాలలో కాదు అంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనర్ వరుస ట్వీట్లు చేస్తున్నటువంటి క్రమంలో ఈ స్పెషల్ డ్రైవ్స్ను మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ 16వ తారీఖు వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్స్ జరగనున్నాయి. ప్రధానంగా ఏదైతే గచ్చిబౌలి ఘటన కావచ్చు, అంతేకాకుండా ఉప్పల్ కావచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ మాంజా అంతా కూడా ఒక ఉరితాళ్లా పీకలు కోస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు అంటే క్షణికావేశంలో చేసేటటువంటి ఇన్సిడెంట్ కాదు ఇది. వాళ్ళ ఆనందాల్లో భాగంగా వేరే కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు. కాబట్టి ఈ చైనా మాంజా అమ్మకాల మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మంగళ్ హాట్లో ప్రధానంగా ఈ యొక్క పతంగలు అమ్మేటటువంటి దుకాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పెషల్ డ్రైవ్స్లో భాగంగా పోలీసులు అక్కడ ముమ్మర తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే 4 రోజుల వ్యవధిలోనే దాదాపు 29 మంది మీద కేసులు నమోదు చేసిన తర్వాత 43 లక్షలు విలువ చేసేటటువంటి బాబిల్ని సైతం కూడా సీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఇక నెలలో మాత్రం పూర్తి స్థాయి ఇప్పటివరకు 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 కోటికి పైగా కూడా ఈ యొక్క చైనా మాంజాకు సంబంధించినటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. అంటే పెద్ద మొత్తంలో కూడా ఎవరైతే దాదాపు నెల రోజుల నుంచి కూడా ముందస్తుగానే ఈ పతంగులకు సంబంధించి కూడా ఎగరవేస్తున్నటువంటి క్రమంలో ఆయా పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రధానంగా గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి బండి మీద వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఆ చైనా మాంజాకి ఒకవైపు తన గొంతుతో పాటు పూర్తిగా చెయ్యంతా కూడా కోసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రధానంగా బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి ఈ చైనా మాంజా ఒక పెద్ద ఉరితాళ్లా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఈ చైనా మాంజా అమ్మకాలు జరుపుతున్నా కానీ, నిల్వ ఉన్నా కానీ వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే సిపి వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతాయి. 16వ తారీఖు వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్స్లో భాగంగా ఎవరు అమ్మినా, ఎక్కడి నుండి తీసుకొచ్చినా కూడా వాళ్ళ మూలాలతో పాటు ఆ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళ దుకాణాలను కూడా సీజ్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.